వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియోకి కారణం ఏంటంటే ఒక్కసారి ఇది చూడండి. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. రైట్, చూసారు కదా, కేసీఆర్ గారే చెప్పారు, నువ్వు గోకినా గోకకపోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటా. నువ్వు గోకినా గోకకపోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటా. ఇదేమి వ్యక్తిగతం కాదు. దిస్ ఇస్ నాట్ పర్సనల్, దిస్ ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్. మన కేసీఆర్ గారే అంత పెద్ద మాట చెప్పినప్పుడు మనం కూడా ఫాలో అవ్వాలి కదా అని. వీళ్ళు టీజీపీసీ వాళ్ళు మనల్ని గోకినా గోకకపోయినా మనం మాత్రం వాళ్ళని గోకుతూనే ఉండాలి. మళ్ళీ సేమ్, మనకేం వ్యక్తిగతం లేదు. బుర్రా వెంకటేశం గారితో మనకు వ్యక్తిగతం లేదు, ప్రీవియస్ జనార్దన్ రెడ్డి గారితో మనకు వ్యక్తిగతం లేదు, మహేందర్ రెడ్డి గారితో వ్యక్తిగతం లేదు, రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగతం లేదు. అలా ఎవరో కూడా తెలియదు మనకి. పోనీ 562 పీపుల్తో కూడా మనకు వ్యక్తిగతం లేదు. ఆ 562 పీపుల్లో మనకు ఒక్కడు కూడా తెలియదు. అంతే కదా, మనకైనా వ్యక్తిగతం ఉందా అండి వాళ్ళతో? మన ప్రాబ్లం అంతా కూడా జరిగిన గ్రూప్ 1 విధానం గురించే ఇప్పటి వరకు. దానివల్ల కష్టపడి చదివి అన్యాయం అయిపోయిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది అన్ని వదిలేసుకొని వచ్చి, పెద్ద పెద్ద జాబులు వదిలేసుకొని వచ్చి, వాళ్ళందరికీ వాళ్ళందరికీ వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. మన ఎఫర్ట్స్కి, మనం పెట్టిన దానికి ఎఫర్ట్స్కి ది గవర్నమెంట్ షుడ్ ఆన్సర్, టీజీపీఎస్సీ షుడ్ ఆన్సర్. సమ్ డే ఇట్ హ్యాస్ టు ఆన్సర్. ఆన్సర్ చెయ్యాలి అంటే మనలాంటి వాళ్ళు కామ్గా ఉంటే కుదరదు. గోక్తనే ఉండాలి, గోక్తనే ఉండాలి. అన్న గోకితే ఏమవుతుంది, రిజల్ట్ వస్తుందా అని మీరు అడగొచ్చు. ఎందుకు గోకుతావు, నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? గోకాల్సిన అవసరం ఏముంది? టీజీపీఎస్సీని కానీ రేవంత్ రెడ్డిని వాళ్ళు వాళ్ళు అప్పటికే అన్ని సర్దేసుకున్నది, దుకాణం బంద్ చేసుకోరు కదా అని చాలా మంది అంటున్నారు. నిన్న వీడియో పెట్టినా కదా, పెద్ద 27 minutes వీడియో. చూడండి, ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎగిరిపోయింది, ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. ఇంకా జస్ట్ అవి రావాలి అంతే, పేపర్స్ రావాలి గవర్నమెంట్ నుంచి. పోస్టింగ్ ఆర్డర్స్ అంటాం కదా, అవి రావాలి. సారీ అండి, జావా ఇట్లనే ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు ఈ మీగడ, ఈ పొట్టు. అయితే ఒక పోస్టింగ్ ఆర్డర్స్ రావాలి, వస్తాయి. ఎందుకంటే సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో 165 మందిలో 160 మంది ఇచ్చేసిరట కదా, అంత ట్యాంపర్డ్. 165లో 160 ఖచ్చితంగా ఎగిరిపోతాయి, వాళ్ళందరికీ కూడా తెలుసు. అట్లనే మన టీజీపీఎస్సీ పోరాగాళ్ళు కూడా, ఈ 562 పీపుల్ కూడా సర్దుకోవాలి, జల్దీ సర్దుకుంటేనే బెటర్. అయితే మనల్ని, నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే నిన్నటి నుంచి, అన్న హౌ కెన్ యూ సే, మనము ఎప్పటికైనా ఇది బయటకు వస్తుంది ఎట్లా చెప్తున్నావు? రేవంత్ రెడ్డి అంత లాబియింగ్ చేసి పైనుంచి జ్యుడిషియరీని కొనేసి, సిస్టమ్ని కొనేసి, బ్యూరోక్రాట్స్ని కొనేసి, లీడర్స్ని కొనేసి, అపోజిషన్ని కొనేసి, అన్ని కొనేసిండు కదా సార్. మరి ఇంతమందిని కొనేసినప్పుడు ఎట్లా వస్తుంది అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎంతమందినైనా కొనడండి, ఎంతమందిని కొన్నా ఇంతవరకు కోర్ట్స్ ఆన్సరే చెప్పలేదు. మెయిన్ వాటికి ఇప్పటిదాకా కోర్ట్స్ ఆన్సరే చెప్పలేదు. మన జియో 29 ఎందుకు కరెక్టో ఆన్సర్ చెప్పలేదు. ఓకే, మన టీజీపీఎస్సీ డబుల్ హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చిందో అడగలేదు ఇప్పటిదాకా. దానికి వీళ్ళు చెప్పిన పర్పస్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అని వీళ్ళు ఇచ్చిన ఆన్సర్కి
అదేం ఆన్సర్ దిక్కుమల్ల ఆన్సర్ అని కోర్టు అడగలేదు. పోనీ మార్క్స్ లిస్ట్, జిఆర్ఎల్ మార్క్స్ లిస్ట్ ఎందుకు వేయలేదు? ఉం? అదెందుకు అది అది అడగలేదు. మళ్ళీ నేమో మెయిన్స్ ఫస్ట్ రాసిన వాళ్ళ ఆన్సర్ పేపర్లు ఇప్పటిదాకా బయట పెట్టలే. ఇవేవి అడగలే కదా. ఎన్ని రోజులు? సరే, ఎంతమంది జ్యుడిషియరీని మీరు మేనేజ్ చేస్తారండి? ఎంతమందిని మేనేజ్ చేస్తారు జ్యుడిషియరీని? ఏదో ఒక రోజు అయితే జ్యుడిషియరీలో ఎవరో ఒక మంచి వ్యక్తి అయితే వస్తారు కదా, ఖచ్చితంగా ఎక్కడో అక్కడ. అంటే వీళ్ళకి మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి అయితే వస్తారు కదా. మంచి వ్యక్తి అంటే ఇప్పుడున్న వాళ్ళు మంచి వ్యక్తులు కాదని కాదు. ఏమో ఏం ఏం చేసిరో వీళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ దీస్ బిగ్ బాసెస్ ఆర్ సాల్వింగ్ మనకు తెలియదు. జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి ఉన్న సంబంధం మనకు ఐడియా లేదు. కానీ వాళ్ళకి సంబంధం ఉంది మాత్రం అని తెలుసు. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే రోజు, మరి 29th డిసెంబర్ రోజు ఇది వచ్చింది, ఫస్ట్కి పోయి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు. జస్టిస్ సూర్యకాంత్ గారు డైరెక్ట్ మన రిజల్ట్ ఇస్తారు, తెల్లారే నోవార్టీస్ హోటల్లో దిగుతారు, పార్టీ చేసుకుంటారు. వద్దన్నా కానీ జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి ఉన్న సంబంధాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ ఆర్ అబ్జర్వింగ్. ఎంత వద్దన్నా అబ్జర్వింగ్ మనకు కనబడుతూనే ఉంది కదా. యాక్చువల్గా దట్ షుడెంట్ బి డన్, బట్ కనబడుతూనే ఉంది. అంటే నాలాంటి సామాన్యులు వీళ్ళు ఏం చేయలేరు, అరిచి 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 యూట్యూబ్లో అరిచి మాయమవుతారు. వీళ్ళకి ఏం సంబంధం లేదు, వీళ్ళని మనం భయపెట్టవచ్చు. ఈ యొక్క ఈ యొక్క స్థితి మన లెజిస్లేచర్లో బాగా ఉంది. ఐదర్ డబ్బుతోనన్నా కొంటారు, లేకపోతే భయపెడతారు. ఫిజికల్ అసాల్టో లేకపోతే ఇవే ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఆప్షన్స్. ఓకే, ఇట్లాంటివి వీళ్ళు పడిపోతారని వీళ్ళు అనుకుంటారు. వాటికి ఇక వాటికి భయపడితే ఏముందండి? ఇప్పుడు మనిషి అంటూ ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా. ఇప్పుడు వాటికి భయపడకుండా, వాటికి లెట్స్తే వాటికి భయపడదాం అనుకుందాం. అమ్మో మనని రాజకీయ నాయకులు చంపేస్తారో, లేకపోతే మనల్ని ఇది చేస్తారో, వాటికి భయపడుతూ బతుకుదాం అనుకుందాం. రేపు నీకు గ్యారంటీ ఉందా రేపు నువ్వు బతుకుతావని? చెప్పండి. అన్నిటికీ భయపడుతూ బతుకుదాం. లెటర్సే రాజకీయ నాయకులతో ఎందుకు పెట్టుకోవడం, ఇలాంటి పెద్ద పెద్దలతో ఎందుకు పెట్టుకోవడం అని మనం అనుకుందాం. అట్లా బతుకుతూ ఉందాము. కానీ నీకు గ్యారంటీ ఉందా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, పోనీ 50 ఏళ్ళు బతుకుతావు, 60 ఏళ్ళు బతుకుతావు? ఏం గ్యారంటీ లేదు కదా. వాట్ ఈస్ ద గ్యారంటీ? అండ్ పోనీ వాళ్ళకి గ్యారంటీ ఉందా అండి? ఏమవుతుందో వాళ్ళకి గ్యారంటీ ఉందా? ఎవరికి ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇందిరాగాంధీ చూడండి, ఇందిరాగాంధీ ఎప్పుడన్నా డిడ్ షీ ఎక్స్పెక్ట్ దట్ హర్ ఓన్ బాడీ గార్డ్స్ వుడ్ కిల్ హర్? ఎప్పుడైనా ఇందిరాగాంధీ ఎక్స్పెక్ట్ చేసిందా అండి? ఎప్పుడైనా రాజీవ్ గాంధీ గారు అట్లా బాంబుతో చనిపోతారని అనుకుంటారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లా అంత పెద్ద సీఎం అంత హఠాన్ మరణానికి గురవుతారని అనుకుంటారా అండి? అంటే ఎవరికి గ్యారంటీ లేదు. అయినా కానీ మనం భయపడుతూ బతుకుతూనే ఉన్నాం. మనం ఏం వ్యక్తిగతంగా ఎవరు పోరాడతలేమండి. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద పర్సన్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద సిస్టమ్, ప్రొసీజరల్ ల్యాప్సెస్. అవి కరెక్ట్ చేయమంటున్నాం. అవి కరెక్ట్ చేస్తే సామాన్యులకే కాదు, ఆ సామాన్యులలో వాళ్ళు కూడా, ఇప్పుడైతే ఏ రేవంత్ రెడ్డి గారు ఈ 562 పీపుల్ కోసం పోరాడి వాళ్ళకు ఒక అడ్డుగోడగా నిల్చున్నాడో, రేపిన అపోజిషన్ కి పోతాడు. నేనంటలే, నిన్న ఆయన ఎవరు, వివేక్ గారు నిన్న కానిస్టేబుల్ సభలో ఆయన చెప్పిండు, నేను మీకు అనవసరమైన హామీలు ఇవ్వను, మాది వచ్చేటప్పటికి మా పార్టీ లేదు, నాకే ఓటు రాదు, నేను మీకు ఎట్లా హామీ ఇస్తాను ఆయనే అన్నారు. సో అది రాజకీయ సర్కిల్స్ లో దుమారం లేపుతుందంట. అంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళు రారని. వాళ్ళకి క్లియర్ గా తెలుసు, వాళ్ళు పోతారని తెలుసు. అందుకోసం ఈ డ్రామాలు. వాళ్ళు ఎట్లాగూ పోతారు.
అంటే రేవంత్ రెడ్డి హ్యాస్ గాట్ వెరీ క్లియర్ పిక్చర్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 years. He clearly understood that he will not come into power in the next elections. అది ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అపోజిషన్ కేసీఆర్ గారికి కూడా పిచ్చ క్లారిటీ ఉంది, నేను నెక్స్ట్ టైం వస్తాను. సో ఈయన కూడా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ దే ఆర్ ఆల్సో వెల్ రిలాక్స్డ్. ఎందుకంటే ఇంకొక ఆప్షనే లేదు కదా, స్టేట్లో మూడో ఆప్షనే లేదు. అయితే కాంగ్రెస్ ఉంది, లేకపోతే టీఆర్ఎస్ ఉంది. బీజేపీ అయితే నామినేషన్ లేదు. మంచిగా మొన్నటిదాకా బీజేపీ వస్తుంది అనుకున్నాము. దేశంలో జరిగే పరిస్థితులతోని బీజేపీ కూడా ఉన్నట్టు పీక్తుంది, అది కూడా రాదు. బండి సంజయ్ గారిని మొన్న తీసేయంగానే 2023 ఎలక్షన్స్ టైంలో ఆయన తీసి కిషన్ రెడ్డి గారిని పెట్టంగానే అప్పటికే అర్థమైంది పబ్లిక్కి, ఓహో బీజేపీ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఒక్క దెబ్బ వల్ల కాంగ్రెస్ వచ్చిందండి, లేకపోతే వస్తుండే నా కాంగ్రెస్ సవాలే లేదు. అయితే సరే, కమింగ్ బ్యాక్, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు వాళ్ళు రారని, కేసీఆర్ గారికి కూడా తెలుసు ఆయననే వస్తాడని. సో కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ గారు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అయితే చాలు. జస్ట్ దే హ్యావ్ టు వెయిట్, దే హ్యావ్ టు జస్ట్ కిల్ ద టైమ్ ఫర్ టైమ్ బీయింగ్, కిల్ ద టైమ్ ఫర్ టైమ్ బీయింగ్. నెక్స్ట్ మేమే వస్తాం. ఇంకో మూడో పార్టీ లేదు. సిపిఐ సిపిఎంని నేను చూసి ఏం అయిపోయింది. మేము చిన్నప్పుడు 1990s సిపిఐ సిపిఎం గొడవ పడేది. ఇప్పుడు ఐ హ్యావెంట్ సీన్ సిపిఐ సిపిఎం లాస్ట్ 10-15 years పోరాటం నేను ఎప్పుడు చూడలేదు. అట్లా అయితే మనకి ఇప్పుడు అయితే ఇంత వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ లైక్ మీ అండ్ సమ్ కోర్ ఫైటర్స్ హూ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్. మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయంటే, ఈరోజు ఒక బ్రదర్ పెట్టిండు గ్రూప్లో మంచిగా, మనకి చాలా బిగ్గెస్ట్ ట్రబుల్ ఎక్కడ వచ్చిందంటే ఎవిడెన్సెస్. మనం ఇట్లా కోర్టుకి పోగానే అక్కడ నుంచి అలా లాయర్ వస్తారు, నిరంజన్ రెడ్డి గారు వస్తారు, ఫేమస్ లాయర్, చాలా గ్రేట్ పర్సన్, ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి మనకి ఆధారాలు లేవు అనేది ఒక పాయింట్ తీసుకొచ్చి ముందర పెడతారు. ఇక కోర్టుకి ఉంటుంది కదా ఒక బొమ్మ, కళ్ళకు గంతలు కట్టేసి, కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్లే, మీ మాటలు కాదు, కోర్టుకు కావాల్సింది కామన్ సెన్స్ కాదు, ఎవిడెన్స్లే అని కోర్టు అంటది. అక్కడనే మనకి అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం వస్తుందండి. మనమేమో ఎవిడెన్స్లు అడిగితే ఇవ్వరు టీజీపీఎస్సీలు. అరే టీజీపీఎస్సీకి మనం ఎంటర్ అయితేనే ఒక దొంగల్ని చూసినట్టు చూస్తారు. అసలు మామూలుగా ఉండదు. మీరు ఎవరు రాలే, మోస్ట్ ఆఫ్ పీపుల్ యూ హ్యావెంట్ కమ్ టు టీజీపీఎస్సీ, ఒకసారి రండి ఎట్లుంటుందో. మన ఫోన్లో కాన్ఫిస్కేట్ చేసుకుంటారు. మీరు పైకి సార్ దగ్గర ఇట్లా మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళే చెప్తారు, తెలుసా? గ్రేట్, టీజీపీఎస్ ఎంత గ్రేట్ అంటే నువ్వు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళే చెప్తారు సార్తో. మీరు ఇట్లా అడగద్దు, అట్లా అడగద్దు, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. మేము అప్పుడు గొడవడానికి అనుకుంటున్నాం, రిక్వెస్ట్ ఇవ్వడానికి వెళ్తే ఐఏఎస్ పేరు చెప్పలేను, మేము ఒక 20 మంది పోతే 6 పైకి పోయినాం. ఐఏఎస్ ఆఫీసరు కనీసం మమ్మల్ని కూర్చోమని కూడా అనలే. అఫ్ కోర్స్ హీ మైట్ బి బిజీ, హీ మైట్ బి టెరిబుల్లీ బిజీ, బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? యాజ్ యూ గో ఇన్ టు ద హయ్యర్ ల్యాడర్స్, యూ హ్యావ్ టు బి మోర్ హంబుల్, హ్యూమిలిటీ రావాలి. మీరు కూర్చోమన్నా మేము కూర్చోకపోతుంటివి, వద్దు సార్ పర్లేదని అంటుంటిని. మేము కూర్చొని మీకు ముచ్చట నీకు రాలే కదా, వీ హ్యావ్ కమ్ టు గివ్ ద రిక్వెస్ట్. కానీ అంత అంత చిన్న చూపు, అంత చులకన యాస్పిరెంట్స్ అంటే ఎట్లుంటుందంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే, వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు చూసారా, పొద్దున పూట మన ఇంటి ముందరికి వస్తారు కదా, సాయంత్రం రాపో, మధ్యాహ్నం రాపో, ఇంకా వంటకాలే, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపిస్తారు. సో వన్ ఆఫ్ ద కీ థింగ్స్ ఈస్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ ఎవిడెన్సెస్. వాళ్ళు ఇవ్వట్లేదు, మాట్లాడడానికే ఇష్టపడతలేరు. మనం ఎన్ని ఆర్టీఐలు ఫైల్ చేసినా వాటికి ఆన్సర్స్ లేవు. సరే ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం, ఆన్సర్స్ ఆపకుండా ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నాలాంటి వాళ్ళు రోజొకళ్ళన్నా ఒక వీడియో చేయాలండి. ప్రెషర్ గ్రూప్స్ షుడ్ క్రియేట్ దీస్ వీడియోస్. నేను ఒక్కనే చేసుకుంటూ రోజు నేను ఒక్కనే పెట్టడం కాదు, మల్టిపుల్ పీపుల్ షుడ్ అడ్రస్ దిస్ థింగ్. ఇప్పుడు మన ఇంట్లో మీరు యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లలకి ఏదో కొనియను అంటారు.
వాడు రోజు డాడీ అని రోజు సతాయిస్తుంది అనుకో, గంట 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 గంట. ఫైనల్గా ఏం చేస్తాం? నీ అమ్మ వీడు హతాయిస్తుందని ఇస్తారా లేదా? సేమ్ థింగ్ సొసైటీ కూడా అంతే. మనకి ఇప్పుడు మనం చెప్తున్నాం సిట్ అయ్యండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తూ ఉండాలి, రోజు చెప్తూనే ఉండాలి. మనకి రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు, మీరు అడగవచ్చు ఎందుకన్నా టైం వేస్ట్ అని. కానీ రోజు ఇట్లా ప్రెషర్ గ్రూప్స్, ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్, ఈ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ టు ద సిస్టమ్, ఏదో ఒక రోజు మనకి మార్పు వస్తుంది. ఛాన్సెస్ ఆర్ 50-50. ఇట్లా చేస్తే మార్పు రావచ్చు రాకపోవచ్చు, కానీ చేయకపోతే అసలు ఎప్పటికీ రాదు. అంటే యు ఆర్ లూజింగ్ అవుట్ దట్ 50-50 ఛాన్స్ కూడా మనం పోగొట్టుకుంటున్నాము. మీరు అసలు చేయకపోతే అసలు మార్పే రాదు. రేపు ఆ గవర్నమెంటే అంటది, ఎవడు అడిగిండబ్బా, ఎవడన్నా అడుగుతున్నాడా, మీరే ఎందుకు అప్పుడెప్పుడో అంటది. మనం అదే రోజు అడిగితే ఏం మాట్లాడుతారు సార్, ఇగో ఇంతమంది ఇన్ని రకాలుగా మీకు వీడియోస్ పెట్టి పోస్ట్ చేసి ఆర్టీఎల్ సబ్మిట్ చేసి ఇంత అడుగుతుంటే కూడా మీకు గనబడతలేదా అని మనం చెప్పొచ్చు తర్వాత. సో ఐ హ్యావ్ టు రిక్వెస్ట్ ఆల్ ద ప్రెషర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, శాంతియుతంగా అడగడమే అండి, రోజు అడగడమే అంతే. మనం ఏమి వైలెన్స్ చేస్తలేము, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సబటాజ్, మనం ఏమి పర్పస్ఫుల్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎవరిని కొట్టమంటలే, తిట్టుమంటలే, లేకపోతే ఏదో నాయకుల్లాగా అరే రైలు దింపండి, అది చేయండి, ఇది అంటలేము. మనం అడుగుతున్నది ఏంటిది? ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వండి అంటున్నాం, జిఆర్ఎల్ లిస్ట్ పెట్టు అంటున్నాం, వాళ్ళ మెయిన్స్ పేపర్లు ఎవాల్యుయేషన్ రాసిన పేపర్స్ బయట పెట్టండి అంటున్నాం. మంచిదే కదా, మీరు పెడితే నెక్స్ట్ జనరేషన్స్ చూస్తాయి కదా, నెక్స్ట్ జనరేషన్స్ విల్ సీ. అండ్ మనకి ఈ ఎవాల్యుయేషన్ ఇంకొక పాయింట్, ఎవాల్యుయేషన్ అంశాన్ని, జేఎన్టీయూ ఎవాల్యుయేషన్ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. వీళ్ళు ఎవాల్యుయేషన్ ఏడ చేసిరో మనకు తెలియదు, ఆన్సర్స్ ఇవ్వట్లేదు, చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. ఓకే, మన దగ్గర డాక్యుమెంటేషన్ లేదు. ఎవరు బ్రదర్ చాలా బాగా రాశారు గ్రూప్లో, అందుకు అది చూసి నాకు అనిపించింది, చేద్దాం అనిపించింది. అండ్ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే, జిల్లా స్థాయిలో ఈ నాయకులు లేకపోవడం. ఎవడో ఇద్దరు ముగ్గురు మాట్లాడడం కాదు కదా, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చేస్తున్నారు. ఐ హావ్ సీన్ రీసెంట్లీ సమ్ డిస్ట్రిక్ట్స్ అక్కడిక్కడ లైబ్రరీస్ లో చేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ అందరూ దాన్ని తీసుకోవాలండి సీరియస్ గా, ఎవ్రీ వన్ షుడ్ టేక్ దిస్ సీరియస్లీ. తీసుకొని ఏ ఏ ఏరియాలో వాళ్ళ గ్రూప్ ఫామ్ అయ్యి ఒక చిన్న సైజు ధర్నా నిరసన వ్యక్తం చేయాలి. మాకు కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే రేపు దీని ఎఫెక్ట్ వేరే ఎగ్జామ్స్ మీద పడుతుంది, పాయింట్ నెంబర్ 1. లేదు అంటే ఇప్పుడు ఎట్లయితే జ్యుడిషియరీని మతలబ్ చేసిరో, రేపు మిగతా విషయాలు కూడా మతలబ్ చేస్తారు. ఇదే జ్యుడిషియరీకి ఏంటండి, వాళ్ళని మతలబ్ చేయాలంటే దే డోంట్ నీడ్ ఎనీ ఇష్యూగా, దే ఆర్ నాట్, వాళ్ళు మతలబ్ అవ్వబడుతున్నారు, వాళ్ళకి దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇది మా టీజీపీఎస్ ఇష్యూ, ఇది మర్డర్ ఇష్యూ కాదు. If the political system is like this, we get compromised by the system, by the politicians and the judiciary in many ways. రేపు నేను అన్యాయంగా ఒక కేసులో ఇరికియొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, మనం మాట్లాడకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు తర్వాత మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే మనకి ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఈ లోపల ఉన్న ఇప్పుడు పండుకొని ఉన్నాయి చూసినావా లైబ్రరీస్ లో, అక్కడిక్కడ పండుకొని ఉన్న గొంతులన్నీ బయటికి లేసాయి, అన్నా అన్యాయం జరిగిందన్న. మరి వేరే వాళ్ళకి జరిగినప్పుడు మాత్రం నువ్వు బయటికి రావు, నువ్వు మాట్లాడవు, నువ్వు చల్లగా తలుపు సాట్లకి వెళ్ళి చూస్తావు ఇట్లా, మనకేం సంబంధం రావాలి, ఒక్క ఫండ్ ఇవ్వవు, నీకేం సంబంధం లేదు. బట్ నీకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం అరవాల నీకోసం, అరే పాపం రావేడికి అన్యాయం జరిగింది. అది రాంగ్ కదా, దట్ ఈస్ రాంగ్ థింగ్ కదా. ఎవరి కోసం అండి పోరాడుతున్నారు జనాలు? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో కొంతమంది లీడర్సే పార్టిసిపేట్ చేసారు. ఎవరి కోసం? వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు స్వాతంత్రాన్ని, అట్లా. అండ్ రాజకీయ నాయకులతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు. ఈ రాజకీయ పార్టీలు చూస్తే ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఐఎమ్ సేయింగ్. మనం ఎందుకు, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు విన్ అగేన్స్ట్ టీజీపీఎస్సీ అండ్ రేవంత్ రెడ్డి గారు అంటే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నమాట. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు.
రాజకీయ పార్టీలు అంటే చెప్పిన కదా, నిన్న కూడా చెప్పిన, బీఆర్ఎస్ కానీ, లేకపోతే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు నిరాహార దీక్ష చేసారు, ఫస్ట్ టైం క్యాన్సిల్ అవడానికి కారణం ఆయన్నే కదా. మరి తర్వాత ఎప్పుడు కూడా సార్ సీరియస్ తీసుకోలేదు. ఇంకా చాలా మంది లీడర్స్, కోదండరామ్ గారు కానీ, రియాజ్ గారు కానీ, నో లీడర్ ఇస్ టాకింగ్ డెస్పైట్ దే నో ద ఫ్యాక్ట్ దట్ అన్యాయం జరిగిందని తెలిసినా కానీ ఎవరు మాట్లాడతలేరు. దే ఆర్ ఆల్ క్వైట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఉన్నాయి ఈక్వేషన్స్. వాట్ ఈక్వేషన్స్ దే హ్యావ్ విత్ ద గవర్నమెంట్ వీ డు నాట్ నో. సో రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ చేయట్లేదు, మన దగ్గర ఫండ్ లేదు. అంత ఫండ్ మన దగ్గర ఉంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లు ఎందుకు రాస్తామండి? మంచిగా బిజినెస్లు పెట్టుకుంటాం కదా చల్లగా, అంత డబ్బు ఉంటే. అండ్ లీగల్ టీం ఏర్పాటు, మనకు ఒక లీగల్ టీము లేదు. లీగల్ టీం దగ్గర పోగానే ఫస్ట్ లీగల్ టీం పోగానే ఏమంటారంటే పైసలతోనే మాట్లాడతారు ఈ లీగల్ టీమ్స్. ఇక నువ్వు మీరు ఒక లాయర్ లాయర్లకు తెలుసట, మనకు ఫోన్ చేస్తారు లాయర్స్, ఫోన్ చేసి మీ కేసు ఎందుకు ఓడిపోతుందో మాకు తెలుసండి అంటారు. మరి సార్ చెప్పండి సార్, మీకు దండం పెడతా అంటే 10 లక్షలు అవుతాయి. ఓర్నియమా అయితే పక్కన పెట్టు, మరి ఫస్ట్ గెలిపిరా నాయన, గెలిపిస్తే తల తాకట్టు పెట్టన్నా తీసుకొస్తాం కదా, ఏనో కాడ చేస్తాం కదా. ఫస్టే పైసలు అనగానే నాలాంటి వీడియో పెట్టి అరే మనకు డబ్బులు లేవురా బాయ్ అంటే మన వాళ్ళు అందరూ చందాలు వేస్తారు, 250, 500. అఫ్ కోర్స్ నేను తప్పు పడతలే, కానీ సరిపోవు అంటున్నా. దట్ ఈస్ సరిపోవు, మనకి ఇక్కడ సరిపోతాయి. ఇంకా అసలు చేయకపోవడం కంటే చిన్న చిన్న అమౌంట్స్ చేయడం గొప్పనే. నేను వాళ్ళని తప్పు పడతలేదు, చాలా సందర్భాలు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిన. కానీ ఆ చిన్న అమౌంట్స్, డోరేస్ 5 నిమిషాలు కానీ ఆ చిన్న అమౌంట్స్ ఏడు సరిపోతాయి చెప్పండి ఒకసారి. మనకి వీ నీడ్ బిగ్గర్ అమౌంట్స్ ఇచ్చే స్తోమత ఉన్నా కానీ ఎందుకు ఇవ్వరు అంటున్నా. ఈ పాయింట్ ఎందుకు చెప్పినా అంటే చాలా మందికి బిగ్గర్ అమౌంట్స్ ఇచ్చే స్తోమత ఉంటుంది, కానీ మనం గెలుస్తామా గెలవమా అన్న ఒక పాయింట్ వల్ల వాళ్ళు ఇవ్వరు. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫైనాన్షియల్. ఈ లాయర్లు ఏమో పైసా ముట్టుకుంటేనే దే విల్ టాక్. మరి ఏడైతే చెప్పండి నాకు ఒకసారి, ఎక్కడైతుందండి? ఇక మీడియా అండ్ సోషల్ మీడియా నెక్స్ట్ ప్రాబ్లం. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం పోయి వాళ్ళ కాళ్ళ కాడకు వస్తుంది. గ్రూప్ 1 ఇంత పెద్ద ఇష్యూ వస్తే ఒక్కోళ్ళు కూడా రాలే మనకి హైకోర్టుకి, ఎన్నిసార్లు తిరిగినాం, ఒక్క టీవీ ఛానల్ రాలే. అదే నిన్నాక మొన్న లాస్ట్ వీక్ ఒక అమ్మాయి టెక్ మహీంద్రా అగేన్స్ట్ గా గొడవ పడుతుంటే నేను లెక్క పెట్టిన, ఐ హ్యావ్ లిటరల్లీ కౌంటెడ్ 15 ఛానళ్ళు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈటీవీ, TV9, హెచ్ఎం టీవీ, బిగ్ టీవీ, TV5, అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి. అక్కడ 15 ఉన్నాయి మైకులు. ఏది ఒక ఇండివిజువల్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ హర్ కంపెనీ టెక్ మహీంద్రా అండ్ వీ డు నాట్ ఈవెన్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ దోస్ టూ పార్టీస్. మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయి ఆడ కూర్చొని అవునా అమ్మ అట్లయిందా అమ్మ ఇట్లయిందా అమ్మ ఓ అంట. మరి ఈయన లక్షల మంది ఇంత అన్యాయం జరిగి ఒక తెలంగాణ స్టేట్, ఒక టీజీపీఎస్సీ బాడీస్ ఇన్వాల్వ్ అయ్యి, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి, ప్రజలు ఆత్మహత్య చేసుకొని జనాలు చచ్చిపోయి ఇంత ఉంటే ఒక మీడియా కూడా మాట్లాడలే, ఒక మీడియా కూడా రాలే. మీడియా రాలే, ఇంకా మన మేధావులు ఉన్నారు కదా, మన సోషల్ మీడియా మేధావులు, ఒక్కళ్ళు మాట్లాడలే. ఎప్పుడో ఒకసారి నాలాంటి వాడు వీడియోలు చేసి అయితే దానికోసం మాట్లాడదామని 1-2 వీడియోలు చేసిరు తప్ప ఇంకా ఎవ్వరు మాట్లాడతలేరు ఇంటెలెక్చువల్స్. ఎందుకంటే ఆ ఇంటెలెక్చువల్స్కి దోస్ ఇంటెలెక్చువల్స్ హ్యావ్ ఆల్రెడీ గాట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ కాదు, వెరీ గుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నువ్వు మాట్లాడకు, దీంట్లో ఈ ఇష్యూలో నువ్వు మాట్లాడకు, కథం. వాళ్ళంతా సైలెంట్. నేను ఒకసారి ఫోన్లు చేసి అడిగితే నాకు ఏం చెప్తా తెలుసా, ఇట్లనే కొట్లాడండి మీరు, ఇక మీకు జీవితంలో ఎప్పటికీ రావు గ్రూప్ 1లో. అరే గ్రూప్ 1లు జీవితంలో ఎప్పటికీ రాకపోయినా పర్వాలేదు, వచ్చేది ఒకసారి వచ్చిన జీవితంలో అది కరెక్ట్గా రావాలా అని మన నాలాంటి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు నీకు గ్రూప్ 1లు కంటిన్యూస్గా వచ్చి
మాల్ ప్రాక్టీస్తో చేసి ఒక కరెక్ట్ పర్సన్ కాకుండా ఇన్కరెక్ట్ పర్సన్ని కుర్చీ మీద కూర్చోబెడితే ఓకేనా? అట్లాంటప్పుడు అసలు గ్రూప్ 1 పెట్టకు. ఈ ఇంటెలెక్చువల్స్ నాతో అట్లా చెప్తారా బాబా? ఇంటెలెక్చువల్స్ నాకు చాలా బాధ అనిపిస్తుంది వెన్ ఐ స్పీక్ టు దోస్ ఇంటెలెక్చువల్స్. వాళ్ళు అట్లా అట్లా మాట్లాడుతున్నారు. మొత్తం మొత్తం హిపోక్రసీ అంటాం కదా, హిపోక్రసీ మొత్తము. నేను 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 వాళ్ళతో మాట్లాడినాక నాకు అనిపించింది, అబ్బాబ్బాబ్బా జనాలు కెమెరా ముందర ఎట్లా ఉంటారు, వెనుక పర్సనల్గా ఎట్లా మాట్లాడతారు. చాలా తేడా ఉందండి. దీస్ పీపుల్ చాలా తేడా ఉంది. ఒక పైసా అయ్యరు, మాట్లాడరు. కానీ వాళ్ళకి అవసరమైతే మాత్రం దే విల్ గో టు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఆ రోజు మాత్రం దే విల్ రేజ్ ద వాయిస్. ఇంకోటి పబ్లిక్ అవుట్ రీచ్. అంటే పబ్లిక్ అవుట్ రీచ్ లేదు మనకి. ఎందుకు అవుట్ రీచ్ లేదు అంటే ఇదే సోషల్ మీడియాలో లేదు కాబట్టి సామాన్యులు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది గ్రూప్ 1 విక్టిమ్స్ వాళ్ళ హస్బెండ్స్ అందరూ ఏమంటారంటే, మీకు చదవ శాత కాక మీరు చదవకుండా టీజీపీఎస్సీని అంటున్నారు, గవర్నమెంట్ అంటున్నారు. యూ షుడ్ హ్యావ్ పుట్ యువర్ ఎఫర్ట్స్ కరెక్ట్లీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా ఇది వాళ్ళకి రాలేవా? మీకు రాలేదంటే మీరు చదవలేదు. మీరు లాస్ట్ మినిట్లో మీరు డీవియేట్ అయ్యారు. లాస్ట్ మినిట్లో మీరు ఇచ్చేసారు. లాస్ట్ మినిట్లో ఒక ఆయితే బొమ్మ వీడియోలు పెట్టిండు, వాడు గోవాకు పోయిండు, మీరు వాడిని చూసి మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు. ఇవి వాళ్ళు చెప్పేవి. మరి వీళ్ళ డిస్ట్రాక్ట్ అయినప్పుడు సరే, వీళ్ళ తిట్టినప్పుడు బాగానే ఉంది. ఇట్లా మొగుడు పిల్లలను తిట్టుడు, పిల్లలు మొగుడు తిట్టుడు, ఇది కామనే. మరి అట్ ద సేమ్ టైం మరి ఇదే ప్రశ్న టీజీపీసీ అడగొచ్చు కదా. వీళ్ళు ఎవరైతే ఈ సో కాల్డ్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్, టీజీపీఎస్సీని కూడా, సార్ మా వైఫ్ చదివింది, ఎంతో కొంత చదివింది, మా హస్బెండ్ ఎంతో కొంత చదివిండు, మరి మీరు చేసిన కథలేంటి? మరి వాళ్ళు అడగొచ్చు కదా. వాళ్ళు అడగరు. వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చోబెట్టి. నువ్వు చదవలే, నువ్వు చదవలే, నువ్వు చదవలే. అదే వాళ్ళకి చెప్తే అర్థం కాదు. సిస్టమ్ దే ఆర్ అంధభక్తులు అంట కదా నేను వీడియోలో. అంధభక్తులు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అంధభక్తుల్లాగా గవర్నమెంట్ టీజీపీ చేసింది కరెక్టే, మా వాళ్ళకే శాతగాక వీళ్ళకి జాబులు రాలే. ఇది జరుగుతున్న విషయం అండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎవరో బ్రదర్ మంచిగా రాసారు గ్రూప్లో, అందుకోసం అనిపించింది. సో లాస్ట్ సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి వీఆర్ హ్యావింగ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్స్ ఇన్ డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్. ఆర్టీఐస్ అఫీషియల్ రికార్డ్స్ ఎవాల్యుయేషన్ డీటెయిల్స్ మన దగ్గర లేవు. లీగల్ వెరిఫికేషన్ అండ్ లీగల్ యాక్షన్స్ మనకు కష్టంగా ఉంది. అండ్ 33 డిస్ట్రిక్ట్ టీమ్ ఫార్మేషన్ లేదు. అంటే మన ఏరియా వైజ్ వీ డోంట్ హ్యావ్ దట్ లీడర్షిప్ లేదు. అండ్ సో బీసీ స్టూడెంట్స్ క్యాండిడేట్స్, బీసీ ఎస్సీ ఎస్టీ మొబిలైజేషన్ గ్రూప్స్ లేవు చక్కగా. పొలిటికల్ లీడర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ అవుట్ రీచ్, ఇక్కడ మన గ్యాప్ ఉంది. మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా క్యాంపెయిన్, స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద బిగ్ థింగ్స్ దట్ ఆర్ హర్డల్స్ ఫర్ వీ నాట్ గెటింగ్ ద రైట్ జస్టిస్ ఎట్ దిస్ మూమెంట్. కానీ ఇట్ విల్ చేంజ్. ఎప్పుడు ఇట్ విల్ చేంజ్? వాళ్ళు గోకినా గోకకపోయినా మనం గోకుతూనే ఉండాలి, అంతే, శాంతియుతంగా. అప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ చేంజ్ విల్ కమ్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంతే అండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చేంజ్ విల్ కమ్. చేంజ్ అంటే నాకు ఒకటి ఫేమస్ కొటేషన్ గుర్తుకొస్తుంది, ఇది చెప్పి ఆపేస్తారు. ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నోబడి బ్రింగ్స్ చేంజ్. ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నోబడి బ్రింగ్స్ చేంజ్. కింద హైఫన్ కండక్టర్ యాదగిరి. కరెక్ట్ కదా? కండక్టర్ యాదగిరి అంటాడు ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నోబడి బ్రింగ్స్ చేంజ్. చేంజ్ అంటే చిల్లర అనే ఉద్దేశంలో. కానీ అది మనకి లైఫ్లో ఎంత రిలవెంట్ అండి. ప్రతి ఒక్కరికి చేంజ్ కావాలి, సిస్టమ్ మారాలి, అన్నీ మంచిగా ఉండాలి. కానీ మనం మాత్రం ఇంట్లోకి వెళ్ళి కదలొద్దు, మనం మాత్రం మాట్లాడొద్దు, మనం మాత్రం పబ్లిక్లో పోవద్దు. మనకి ఏమవుతుంది, మన ఫ్యామిలీకి ఏమవుతుంది, మనం మాత్రం వీ హ్యావ్ టు బీ సేఫ్. మనం గూడు కట్టుకొని ఉండాలి సేఫ్గా. పోనీ పక్కోడి నుంచి పక్కన లెట్ ద హీరో కమ్ ఫ్రమ్ ద నేబరింగ్ హౌస్. మన ఇంటి నుంచి మాత్రం మనం ఏం సాక్రిఫైస్ చేయొద్దు. దిస్ ఈస్ ద పాయింట్ అండి. ఇది ఎప్పుడైతే ఇక్కడ నుంచి మైండ్ సెట్ బయటకు వస్తుందో, దేర్ విల్ బి డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ, స్టేట్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.